తిరుమల తిరుపతి దేవస్థానం వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించిన కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 25న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం మరియు 30న ఉగాది వేడుక జరగనున్న నేపథ్యంలో ఆ 2 రోజులకు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అనేది ప్రతి నెల పౌర్ణమి ముందు మంగళవారం జరిగే ప్రత్యేక శుద్ధి పూజ. ఈ పూజ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఆలయ గోపురం నుంచి అంతర్గృహం వరకు అన్ని మండపాలు, ప్రాకారాలు పరిశుభ్రంగా శుద్ధి చేస్తారు. ఈ కార్యక్రమంలో సేవాపరమైన మార్పులు ఉండటంతో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. మార్చి 30న ఉగాది వేడుకలు, ఉగాది పర్వదినం సందర్భంగా తిరుమలలో ప్రత్యేక పూజలు, హారతి, అభిషేకం, సుదర్శన హోమం వంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఉగాది సందర్భంగా శ్రీవారి దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఈ రోజున కూడా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేయాలని నిర్ణయించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు, ఉత్సవాలు ఉన్న రోజుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. భక్తులకు స్వేచ్ఛగా స్వామివారి దర్శనం కల్పించేందుకు టీటీడీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అందువల్ల మార్చి 25, 30 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉండవు. ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు 24, 29 తేదీల్లో స్వీకరించరు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు 23న మాత్రమే స్వీకరిస్తారు. 24న మాత్రమే వీరికి దర్శనానికి అనుమతి ఇస్తారు. భక్తులు తమ ట్రిప్ ప్లాన్ చేసుకునే ముందు టీటీడీ అధికారిక ప్రకటనలను పరిశీలించాలి. వీఐపీ దర్శనాలు రద్దయిన నేపథ్యంలో సాధారణ భక్తుల దర్శన సమయాల్లో మార్పులుండొచ్చు.